నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. రాజధాని గ్రామ రైతుల సమస్యలపై సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో పాటు మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, సిఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు. జరీబు భూములు, గ్రామ ఖండాలు, ఇతర సమస్యలపై దాదాపు 3 గంటల పాటు చర్చించారు. పలు సమస్యలకు పరిష్కారం సూచించారు. ఇప్పటికే జరీబు భూముల సమస్యపై సర్వే పూర్తయిందని పెమ్మసాని తెలిపారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని వెల్లడించారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం మందిరంలో సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, బూర్ల రామాంజనేయులు, ఎమ్మెల్సీ చంద్రగిరి యశ్రత్నం, కమిషనర్ పులి శ్రీనివాసులు, డిప్యూటీ మేయర్ సజీలా, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాణంలో ఉన్న శంకర్ విలాస్ బ్రిడ్జ్ విషయంలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ విషయంపై కమిషనర్ పులి శ్రీనివాసులు వివరణ ఇవ్వడం జరిగింది. బ్రిడ్జ్ నిర్మాణంలో షాపులు కోల్పోతున్న వారు టీడీఆర్ బాండ్లు వద్దంటూ కోర్టును ఆశ్రయించారని చెప్పారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక పంపి కార్పొరేషన్ ద్వారా 30 కోట్లు ఖర్చు చేయనున్నామని తెలిపారు. అంటే ఎంత వేరియేషన్ ఉందో చూడండి. మెయిన్ రోడ్డుకి లోపలికి న్యూ డోర్ నెంబర్స్ కానీ మీరు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి ఇచ్చున్నట్టయితే ఆ వేరియేషన్ ఉండేది కాదు. ఎప్పుడో ఓటు డోర్ నెంబర్లు, ఆ ఓటు డోర్ నెంబర్ యూజ్ చేస్తా ఉన్నారు. మనకి ఎడిట్ అయ్యి 6 సంవత్సరాలు చెప్తున్నారు. 6 సంవత్సరాలకి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఎందుకు రాపోయారు? అది మన కార్పొరేషన్ తప్పే కదా. ఎంతమంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడే ఉందో 19 ఓటు డోర్ నెంబర్ ఇంకా మనం ఎందుకు వాడాలి? న్యూ డోర్ నెంబర్ వచ్చినాయి కదా, 2019 వచ్చినాయి. ఇప్పుడు 2025 6 సంవత్సరాలు అయింది. గెజిట్ మన వాళ్ళకి ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సాస్కే అంటారు. ఈ ప్రోగ్రాంలో భాగంగా ప్రభుత్వము మన దగ్గర ఉన్నటువంటి మానస్ సరోవరంలో ఈ ప్రోగ్రాంలో 25 కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి ఇన్సెంటివ్గా ఇస్తారు. ఇన్సెంటివ్గా ఇవ్వడానికి గవర్నమెంట్ లెవెల్లో డెసిషన్ జరిగింది. ఏమంటే 25 కోట్లకు సంబంధించి నగరపాలక సంస్థలో కాంపోనెంట్ వాళ్ళు, ట్రేడింగ్ కార్పొరేషన్ వాళ్ళు మనకి ఏమేమి వర్క్స్ 25 కోట్లకు సంబంధించి మీరు టేకప్ చేయాలి అనేది కూడా లిస్టు కూడా పంపించాలి. గవర్నమెంట్ నుంచి వచ్చిన లిస్టు. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని 11 విలీన గ్రామాలను కార్పొరేషన్లో కలపడం వలన గ్రేటర్ గుంటూరుగా రూపొందుతుందని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు వెల్లడించారు. లాల్పురం, చల్లావరిపాలెం, వెంగళాయపాలెం, మల్లవరం, చిడపలకలూరు, దాసుపాలెం, తురకపాలెం, తోకావరిపాలెం, గొల్లవారిపాలెం, ఓబుల్నాయుడుపాలెం, జొన్నలగడ్డ గ్రామాలను గుంటూరు కార్పొరేషన్లో విలీనం చేయాలని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు విజ్ఞప్తి చేశారు. చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలను కలుపుకోవడం వలన గుంటూరు పరిధి పెరిగి భూముల విలువలు పెరిగి కార్పొరేషన్కు ఆదాయం పెరుగుతుందన్నారు. ప్రస్తుతం నగరంలోని డివిజన్లలో శానిటేషన్, మంచినీటి సమస్యలు ఉన్నాయని, కానీ ఆ గ్రామాలను విలీనం చేయడం వలన ప్రత్యేకంగా పెరిగే సమస్యలు ఏమీ లేవని స్పష్టం చేశారు. 252.75 స్క్వేర్ కిలోమీటర్ల పరిధికి గుంటూరు విస్తరిస్తుందని చెప్పారు. ఇక్కడ దాదాపుగా ఈ 11 గ్రామ పంచాయతీలు ఏమంటే, ఒకటి జొన్నలగడ్డ, వెంగళాయపాలెం, దాసుపాలెం, గొర్రవారిపాలెం, చిన్నపలకలూరు, మల్లారం, తోకవారిపాలెం, తురకపాలెం, చలవారిపాలెం, లాల్పురం, ఓబుల్నాయుడుపాలెం. ఈ 11 గ్రామ పంచాయతీలు కూడా గుంటూరు కార్పొరేషన్లో కలపడం అన్నటువంటి ప్రతిపాదన ఆయా గ్రామ పంచాయతీల నుంచి రావడం అనేటువంటిది జరిగింది. దాని మేరకు జిల్లా పంచాయతీ అధికారి ఆ ప్రతిపాదనలు గౌరవ కమిషనర్ గారికి కూడా అందజేశారు. నాలపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వర్ణభారతి నగర్లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. దీనిలో భాగంగా నిర్వహించిన సంకల్పం మరియు డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పాల్గొని గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. వారికున్న సమస్యలు మరియు రౌడీ షీటర్ల వలన ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అందరూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ డీఎస్పీ శ్రీనివాసులు, సౌత్ డీఎస్పీ భానోదయ, నల్లపాడు సీఐ వంశీధర్, ఇతర సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలకు తెలియజేస్తాను. నేను నా చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలలో మారిని పాలద్రోలుతాను. నేను నా తోటి వారందరితో కలిసి సమిష్ట కృషితో మాదక ద్రవ్యాలు లేని సమాజాన్ని నిర్మించడానికి శ్రమిస్తాను. జియోగ్రాఫికల్ గా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుని సమీప గ్రామాలను కూడా విలీనం చేసుకుంటేనే నగరం అభివృద్ది చెందుతుందని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ వెల్లడించారు. ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు 11 గ్రామాలను గుంటూరులో విలీనం చేయాలని చేసిన విజ్ఞప్తిపై తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తన అభిప్రాయాలను వెల్లడించారు. ఎక్కడో ఉన్న గ్రామాలను త్వరపడి కలుపుకునే కంటే సమీపంలో ఉన్న అగతవరపాడు, లాం, తక్కెలపాడు, వెనిగల్ల, వనిదేరం, పెద్దకాకాని లాంటి గ్రామాలను కలుపుకోవడం వలన జియోగ్రాఫికల్ గా కార్పొరేషన్ ఉంటుందన్నారు. గుంటూరు నగరం మిలీనియం ప్లస్ గా మారడం వలన అభివృద్ది జరుగుతుందన్నారు. అయితే సాధ్యాసాధ్యాలు పరిశీలించిన అనంతరం నిర్ణయం తీసుకోవడం మంచిదని సూచించారు. దీని మీద మిగతా ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి కొర్నేపాడు కానీ లేకపోతే ఇటు పక్కన ఉన్నటువంటి అగతవరపాడు కానీ అలాగే మిగతా ప్రాంతాలను కూడా కలిపిన తర్వాత మొత్తం ఒక బంచ్గా తీసుకొని దీని మీద సమగ్రమైనటువంటి ప్రణాళికతో ముందుకు సాగితే తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో గుంటూరు నగరానికి ఒక మంచి లొకేషన్ గా తయారవుతుంది. మన ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం తగినట్టు మిలీనియం ప్లస్ సిటీగా తయారయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దీని మీద ఈ కౌన్సిల్ ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకొని, ఎందుకంటే పక్కన ఉన్నటువంటి గ్రామాలు కలుపుకోవాలంటే ఆ మండలానికి సంబంధించినటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి రెజల్యూషన్ ఇప్పటిదాకా రాలేదు. మనం ఉన్న పరంగా ముందు ఈ 11 కలుపుకుందాం అంటే మళ్ళీ దాని తర్వాత 6-7 సంవత్సరాల తర్వాత కూడా అవకాశం లేదు మనకి. సో దీని మీద ఒక ఆలోచన చేసే ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. రెవెన్యూ పరంగా కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ ల్యాండ్ బ్యాంక్ పరంగా కానీ లేకపోతే ఇంకో పరంగా కానీ మనకి ఇబ్బంది పెద్దగా లేకపోయినప్పుడు కూడా అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ లో మాత్రం రైట్ నో స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి మనం ఏదైనా ఒక అడిషనల్ ఒక ఎంప్లాయ్ అడిగినా ఇచ్చేటువంటి పరిస్థితులు లేదనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. నగరంలోనే ఉన్న ఇళ్లకు 2 ఇంటి నెంబర్లు ఉన్నాయని, ఎన్నిసార్లు కౌన్సిల్లో ఫిర్యాదు చేసినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదని 42వ డివిజన్ కార్పొరేటర్ వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్ ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా కార్పొరేషన్ ఇచ్చిన ఇంటి నెంబర్కు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఉన్న నెంబర్కు తేడా ఉందన్నారు. దానివలన ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. దీనికి కమిషనర్ పులి శ్రీనివాసులు సమాధానమిస్తూ త్వరలోనే ఇంటి నెంబర్లు సరిచేసి ఒకే నెంబర్ ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఒకే ప్రాంతంలో విద్యానగర్లో 2 డోర్ నెంబర్లు వస్తున్నాయి ఒకే లైన్లో. అట్లాగే ఒకే వచ్చినాయి సార్, మీకు చూపిస్తా ఒకసారి మా దృష్టి తీసుకొస్తే ఎన్నిసార్లు తేవాలా? కౌన్సిల్లోనే కదా ఇచ్చాను గతంలో. మీ దగ్గర అన్ని ప్రొసీడింగ్స్ ఉన్నాయి కదా, కలెక్టర్ ఉన్నాయి. అధికారులు లేకపోతే సార్ ఇప్పుడు ఒక ఫైల్ ఉంటుంది కదా, రేపు అది ఉపయోగం లేదు కదా, చేయగలరా లోపల ఇల్లు తప్పకుండా చేస్తారు. తప్పకుండా దాని లోపల ఎట్లా చేస్తారు సార్? ఇలా గడ్జెట్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి అది తీసేస్తే గడ్జెట్లో తప్పులు ఉన్నాయని చెప్తున్నా కదా, మీరు అది మీరు చెప్పగలరా? వేరే సంవత్సరాలు ఇప్పుడు తెప్పించి ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ప్రూవ్ చేయగలరా? చేసేటప్పుడు న్యూ నెంబర్ ఎరేంజ్ చేసేటప్పుడు ఓల్డ్ నెంబర్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేసుకోవాలి. ఇప్పుడు వారు ఇచ్చిన బుజ్జి గారు ఇచ్చినటువంటి ఫొటోస్ ఎవిడెన్సెస్ ఏం చెప్తున్నాయంటే డోర్ నెంబర్ ఓల్డ్ నెంబర్ కూడా అట్లా ఉంచేశారు. సో దాంతో కన్ఫ్యూజన్ ఉంది. ఇది ఒక డ్రైవ్ పెట్టి మేము సెక్రటేరియట్ ఫంక్షనరీస్తో ఒక డ్రైవ్ పెట్టి ఎక్కడైతే గజెట్ ప్రకారము ఆ ఏరియాకి సంబంధించినటువంటి నంబర్ ఇంకా ఎరెక్ట్ చేయలేదో ఆ డోర్ నెంబర్స్ ఎరెక్ట్ చేయించుకోవడం కానీ కొత్తది, కానీ పాత నెంబర్లు ఏమైనా ఉంటే అవి కూడా రిమూవ్ చేయించడం కానీ ఒక 2 months వ్యవధిలో ఇవన్నీ కూడా రెక్టిఫై చేస్తాం. కొన్ని ఏరియాస్లో కొత్త గజెట్ ప్రకారం అసలు నంబర్స్ ఎరెక్ట్ చేయకపోతే కూడా అవి కూడా ఎరెక్ట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. 150 కోట్ల వ్యయంతో శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణం చేస్తున్నారని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం పనులు నిలిచిపోయాయని అనడం సరికాదన్నారు. ఏసీ కాలేజ్ వైపు పనులు వేగంగా జరుగుతున్నాయని, అవి పూర్తి కాగానే తాలూకా వైపు మొదలు పెడతామన్నారు. రైల్వే ట్రాకులపై ఉన్న పాత బ్రిడ్జిని తొలగించడం అత్యంత క్లిష్టమైన ప్రక్రియ అన్నారు. అందుకే హై లెవెల్ క్రేన్లు 3 తెప్పిస్తున్నామని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో శంకర్ విలాస్ ఆర్యూబీ నిర్మాణం చేసే అవకాశం లేదని స్పష్టం చేశారు. ల్యాండ్ ఎక్విజిషన్ కాస్టు
ఇప్పుడు ఎక్వైర్ చేసి ఇంకో 30 కోట్లు అవుతాను. 30 కోట్లు మున్సిపల్ కార్పొరేషన్, లోకల్ స్టేట్ గవర్నమెంట్ నుంచి పెడతాం. అంటే ఎంత 130. ఇవి కాకుండా ఆల్రెడీ మనం కొంత డబ్బులు ఇచ్చున్నాం. టీడీఆర్ బాండ్స్ అవి అప్రాక్సిమేట్ నాకు కరెక్ట్ దగ్గర ఇంకో 10-20 కోట్లు ఉంటుంది. అంటే టోటల్గా వచ్చేటప్పటికి 150 కోట్లు అవుతుంది. ఇది కూడా మీకు కాస్ట్. అలా అని చెప్పి మనం ఫ్లైఓవర్ అక్కడి నుంచి వాళ్ళే చాలా ఎక్కువ పెద్దదేయమంటారు. ఇప్పుడు ఈ షాపులు వాళ్ళే చాలా జీవనాధారం కోల్పోతున్నారని బాధపడుతున్నారు. ఇంకా ఎక్కువ చేస్తే ఏమవుతుంది, ఎక్కువ షాపులు పోతాయి. మన పర్పస్ ఏంటి, రైల్వే గేటును దాటి వెళ్ళటం అనేది ఇక్కడ మెయిన్ పర్పస్. కాబట్టి ఇంతకుముందున్న బ్రిడ్జ్ కంటే కూడా డబల్ చేస్తున్నాం మనం. సో ఆల్రెడీ డబల్ చేస్తున్నాం. మినిమం డ్యామేజ్ తోటి ఇబ్బంది లేకుండా చేస్తూ ఉన్నాం. ఇది ఇంకొకటి ఏంటి, మాకు ఆర్యూబీ కావాలంట. ఇంతకుముందు కూడా నేను చెప్పాను, ఇది 70 ఏళ్ల క్రితం కట్టినటువంటి బ్రిడ్జి. ఆర్యూబీ అక్కడ తీయలేము. తీస్తే ఇది కనుక పడితే చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ట్రైను ఇప్పుడు ఆ సెంటర్లో బ్రిడ్జిని తీయటానికే 3 క్రేన్లు వాడుతున్నాం. 500 టన్స్ పెట్టేది ఒకటేమో 300 టన్స్, ఒక బ్యాకప్ క్రేన్. ఎందుకంటే ఆ బ్రిడ్జ్ కింద అంతా ఎలక్ట్రిక్ వైర్స్ ఉన్నాయి. అదేదన్నా ఎన్నో 120 ఎన్నో ట్రైన్స్ పోతాయని చెప్పారు. కరెక్ట్ నెంబర్ గుర్తులేదు. ఒక రోజుకి ఏమాత్రం తేడా జరిగినా కూడా కొన్ని వేల మందికి, లక్షల మందికి ప్రయాణం ఇబ్బంది అవుతుంది. కాబట్టి దాన్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. గబక్కన మన ఆర్యూబీ కట్టేసి ఏది పడితే చేసేస్తే అది అయ్యేటువంటి పరిస్థితి. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. గత వైసీపీ ప్రభుత్వం గ్రామాభివృద్ధిని భ్రష్టు పట్టించిందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజా మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆలపాటి రాజా మీడియాతో మాట్లాడారు. గ్రామాలను శ్మశానాలుగా మార్చి పంచాయతీ వ్యవస్థను కూల్చేసిన వైసీపీ నీతులు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాజ్యాంగబద్దంగా గ్రామాల అభివృద్ధికి వచ్చిన నిధులను కూడా పక్కదారి పట్టించిన ఘనత జగన్దని ధ్వజమెత్తారు. కూటమి పాలనలో అన్ని అడ్డంకులను అధిగమిస్తూ గ్రామ స్వరాజ్యాన్ని మరలా తీసుకొస్తున్నట్లు వివరించారు. పూజ్య బాపూజీ కలగన్నటువంటి గ్రామ రాజ్యాలని పూర్తిగా విధ్వంసం చేసిన ఘనత నీది కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినటువంటి సర్పంచుల్ని, ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినటువంటి మెంబర్లని, వాళ్ళ హక్కుల్ని పూర్తిగా కాలరాసి విఘాతం కల్పించినటువంటి రాజ్యాంగాన్ని పూర్తిగా గంగలో కలిపినటువంటి నాయకత్వం నీది కాదా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా. ఒక పక్కన గ్రామీణ ప్రాంతానికి కేంద్రం నుంచి వచ్చిన నిధులు, ఎన్ఆర్జీఎస్ నిధులను కైంకర్యం చేశావు. జలజీవన్ మిషన్ ద్వారా దాదాపు 4,128 కోట్లని దుర్వినియోగం చేశావు. 13,000 కోట్లు పంచాయతీలకి రావాల్సినటువంటి నిధుల్ని పూర్తిగా పక్కదావన మళ్లించావు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఎక్కడ ఉన్న నిధులు కూడా నీకు సరిపోలా. ఆ నిధుల్ని ఏ రకంగా నువ్వు ఖర్చు పెట్టావు ఇంతవరకు లెక్కలు తేల్చినటువంటి గత ప్రభుత్వం యొక్క దాఖలాలు మనకి ఇంకా. ఇవి నాటి వార్తలు. నమస్కారం.